అందరికీ నమస్తే. ఈ అప్పులు రాష్ట్ర ఆ ప్రభుత్వం చేసిన అప్పులు, ఈ ప్రభుత్వం చేసిన అప్పులు, తర్వాత వీళ్ళు వాళ్ళ మీద చేస్తున్న ఆరోపణలు, వాళ్ళు వీళ్ళ మీద చేస్తున్న ఆరోపణలు, వీళ్ళిద్దరి మధ్యలో కాగ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అది కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ కూడా చూసినాం. పాత సంవత్సరం అయిపోయింది. పాత సంవత్సరం అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ గవర్నమెంట్కు. ఇప్పుడు కొత్త సంవత్సరం, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. బహుశా ఏ ప్రభుత్వమైనా ఏమనుకుంటుందంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టార్ట్ అయినప్పుడు కొత్తగా అప్పు వస్తుంది, కొత్తగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇంకా కొత్తగా గవర్నమెంట్లో ఇంకా కొంత డబ్బుల కాసుల గలగల వినిపిస్తుంది, కొత్త కొత్త స్కీమ్స్ అమలు చేస్తుంది, లేకపోతే ఇంక ఇట్లా రకరకాల ఆలోచనలు, రకరకాల చర్చలు ఉంటాయి. కానీ ఎప్పటి నుంచో మనం ఊహించినట్లే జరిగింది, ఇంకా జరుగుతుంది కూడా. ఇన్కమ్ ఏమో డౌన్, అప్పేమో అప్పు. లిటరల్గా చెప్పాలంటే ఒక ఇంటి పెద్ద, ఒక మగ మనిషి ఏం పని చేయకుండా ఇంట్లో వండుకుండు. సింపుల్. ఏమవుతుంది? పైసలు రావు. ఇల్లు గడవాలంటే అప్పు చేయాలి. ఇదే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక సిచ్యువేషన్, ఆర్థిక పరిస్థితి ఇది. నేను చెప్తా వివరాలు. ఈ వార్త చూసే కన్నా ముందు మీకు సిగ్నల్ టీవీని ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. 150,000 సబ్స్క్రైబర్స్ చేరువలో ఉన్నాం. ఇంకా చాలా చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వీడియో షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. ఇంకా మనకు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆర్బీఐకి మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు ఆయా రాష్ట్రాలు అప్పులు పెట్టుకుంటాయి. అప్పులు ముందే ఇండెంట్ ముందే ఇచ్చేయాలి ఆర్బీఐకి. ఇస్తేనే ఆర్బీఐ మనకు రాష్ట్రానికి అప్పులు ఇస్తుంది. అప్పులు ఎంతవరకు ఇస్తుంది అన్నదానికి ఒక లెక్క ఉంది. మీకు చాలాసార్లు చెప్పినా నేను. అప్పులు ఎంతవరకు ఇస్తుంది అంటే ఎఫ్ఆర్బిఎంలో 25%, 26% తీసుకోవచ్చు. ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటంటే, ఇప్పుడు నా జీతం 20,000 అనుకో, నా జీతం 20,000 అయితే దానికి వెళ్ళి 26% అంటే ఆల్మోస్ట్ ఒక 5,000, 6,000 అప్పు పుడుతుంది. అట్లా ప్రతి మనిషికి కూడా అంతే. బ్యాంకులు లోన్లు ఎంత పడితే అంత ఇవ్వవు. మనలాంటి సామాన్యులకు అసలే ఇవ్వవు, పెద్దలకు ఇస్తారు. మనలాంటి సామాన్యులకు, రైతులకు ఇట్లయితే ఖచ్చితంగా నీ సంపాదన ఎంత, మనం ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తే ఏమైతే నీ జీతం ఎంత అని చూస్తారు. జీతం చూసి సంవత్సరానికి ఎంత లెక్క కడతారు. నెలకి 20,000 అంటే సంవత్సరానికి 2,40,000. 2,40,000లా ఎంత 50% మించకుండా ఇస్తామంటారు. 50% మించొద్దు ఈఎంఐ. దానిలో శాలరీ పర్ మంత్ 20,000 కదా, 10,000 ఈఎంఐ దాటొద్దు ఎవ్రీ మంత్. అంత లోపలనే ఇస్తాం లెక్క. అంటే నీ సంపాదన బట్టే నీకు లోన్ వస్తుంది. సేమ్ రాష్ట్రానికి ఉన్న ఇన్కమ్ని బట్టే రాష్ట్రానికి లోన్ వస్తుంది. అట్లా ఇప్పుడు ఏంటంటే 3 నెలలకు కలిసి మొత్తం 14,000 కోట్ల రూపాయలు అప్పు కెట్టుకున్నది. ఎప్పటికి ఇది? ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 14,000 కోట్లు పెట్టుకున్నారు. మళ్ళీ మధ్యలో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో వీళ్ళు అవసరాలను బట్టి కూడా పెట్టుకోవచ్చు. అయితే పోనీ ఇన్కమ్ పెరిగిందంటే ఇన్కమ్ కూడా చూపిస్తా, ఇన్కమ్ ఏందో, ఇన్కమ్ సిచ్యువేషన్ ఏందో చూపిస్తా మీకు. కానీ ఈ 3 నెలలకు కలిసి 14,000, యావరేజ్గా 4,000 చిల్లర, 4,000 కోట్ల చిల్లర ఎవ్రీ మంత్ పెట్టుకున్నది. 4,000 కోట్ల చిల్లర కూడా సరిపోదు, ఎవ్రీ మంత్ కూడా సరిపోదు. వీళ్ళు ఎవ్రీ మంత్ లాస్ట్ ఇయరే మనం చూస్తే 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఎవ్రీ మంత్. అట్లా చేసే కదా 18,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది. వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత? 9,000 కోట్లు, 10,000 కోట్లు వస్తుంది. వీళ్ళు ఎవ్రీ మంత్ 8,000 కోట్లు, 9,000 కోట్లు అప్పు చేస్తేనే అదంతా కలిపి 18,000 కోట్లు వస్తుందని చెప్తున్నారు. ఏంటంటే వీళ్ళ ఇన్కమ్ పడిపోయింది అని చెప్పడానికి వీళ్ళకి నామూసి, గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోయిందని. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓపెన్ అయి కొద్దిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు? మనకు అప్పు పుట్టలేదు. అప్పు ఎందుకు పుట్టదు? ఒక మనిషికి లోన్ ఎందుకు ఇయ్యేది బ్యాంకు? ఎందుకు ఇయ్యేదంటే నువ్వేం సంపాదించినప్పుడు, నీ ఇన్కమ్ పడిపోయినప్పుడు, నీ దగ్గర ఏమి లేనప్పుడు బ్యాంకు కూడా లోన్ ఇయ్యదు. నువ్వు సంపాదిస్తున్నప్పుడే బ్యాంకు లోన్ ఇస్తుంది. నీతో 4 పైసలు ఉన్నప్పుడే 4 చుట్టాలు వస్తారు మీ దగ్గరికి. సింపుల్గా చెప్పాలంటే నీతో పైసలు లేకపోతే చుట్టాలు రారు, స్నేహితులు రారు, ఇంటి పక్కల వాళ్ళు రారు, ఇంట్లో కూడా పెద్ద వాల్యూ ఇయ్యరు. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆ ఇక్కమత్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆ పతార ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ పతార ఉన్నప్పుడే బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి. ఇక దివాలా తీసిందని మనమే చెప్పుకుంటాం. ఇంటి పెద్ద, మన తెలంగాణ పెద్ద సీఎం రేవంత్ రెడ్డి గారే మన పని అయిపోయింది, మనకు అప్పుడు కూడా ఎవడు ఇస్తలేడు, మనల్ని ఎవడు నమ్ముతలేడు, కథం అన్నట్టుగానే చెప్పేసిండు. కాబట్టి ఇంకా వ్యవహారం కూడా అట్లే ఉంటుంది. కాకపోతే మొత్తం పతారా ఓలే, లోన్లు ఎంత వస్తుంది అంత వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పతారనో, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పతారనో, బట్టి విక్రమ్ వరకు పతారా కాదు, రాష్ట్రం పతారా. రాష్ట్రానికి ఒక పతారా ఉంటుంది. ఇలా వీళ్ళు సంవత్సరం కాదు, దీన్ని మెయింటైన్ చేయాలి.
ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు కుటుంబానికి. తండ్రి పోయిన తర్వాత కొడుకు వస్తాడు. కొడుకు ఆయన చేతులకు తీసుకుంటాడు మొత్తం కుటుంబాన్ని. తీసుకున్న తర్వాత కొడుకు తండ్రి నడిపిస్తూ ఉన్నాడు. కొద్దిగా అప్పు సప్పు అవుతుంది. ఇప్పుడున్న టైంలో అప్పు లేని కుటుంబం లేదు నాకు తెలిసి. ఎంతో కొంత అప్పు, పెద్దోళ్ళకైతే పెద్ద అప్పు, చిన్నోళ్ళకైతే చిన్న అప్పు. వీళ్ళందరికన్నా మధ్యలో మీడియేటర్ అంటే వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళది ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళకు ఇన్కమ్కు అప్పుకు అసలు జోడే కాదు. అప్పు ఇట్లుంటుంది, ఇన్కమ్ ఇట్లుంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం లాగానే ఉంటుంది. ఒక తండ్రి ఆయన చేతుల నుంచి కుటుంబాన్ని వాళ్ళ కొడుకు అప్పగించిండు. కొడుకు మంచిగా ఓ పనుడు అయ్యిండనో ఇచ్చిండు. ఇచ్చినాక కొడుకు దాన్ని మెయింటైన్ చేయాలి. తండ్రి ఇచ్చిన దాన్ని మెయింటైన్ చేస్తేనే మంచి ప్లస్ సిచ్యువేషన్లోకి పోతాం, మంచి సిచ్యువేషన్లోకి పోతాం. కానీ మా నాయన అప్పు చేసిండను, లేకపోతే అప్పటి కాలం వేరు నా కాలం వేరానో, ఈయన ఇప్పుడు కాలం వ్యవహారం అంతా వేరు కదా. సాయంత్రం పూట దావతులు, ఉదయం పూట ఫంక్షన్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానిలోకి పోయి ఫ్రెండ్స్ గిన్స్ అని చెప్పేసి పోయిండు అనుకో, ఆ కుటుంబంది ఆర్థిక సిచ్యువేషన్ దిగజారిపోతుంది. ఇక్కడ కూడా అంతే. రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ లేకపోతే ఎవడేం చేయలేడు. ఒక ఇంటర్వ్యూలో నేను జేపీ గారు మాట్లాడిన మాటలు విన్నా. ఏమంటాడు ఆయన అంటే, ఒకవేళ కేసీఆర్ వచ్చినా కూడా ఈ స్కీమ్స్ అన్నీ ఎట్లా అమలయ్యేది, కేసీఆర్ వచ్చినా అప్పులు ఇట్లా అయ్యేదేమో అంటే, లేదు వీళ్ళకి మెయింటెనెన్స్ వస్తలేదు. మెయింటెనెన్స్ వస్తే వేరేలాగుంటుండే, కేసీఆర్ వస్తే ఇట్లా లేకుంటుండే, ఇంత దారుణం ఉండకుంటుండే అని మాట్లాడిండు జేపీ గారు. సరే, ఆయన చెప్పిన ఒపీనియన్ అది. అయితే ఇప్పుడు వీళ్ళ లెక్కను చూస్తే వీళ్ళు 14,000 కోట్లు ఆల్మోస్ట్ వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రమే కొద్దిగా ఎక్కువ అప్పు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వేరే రాష్ట్ర ప్రభుత్వాలు లాస్ట్ వరకు మెయింటైన్ చేయాలి. అప్పును 12 నెలల కోసం అప్పు ఉంటుంది. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ 2025-26 49,000 కోట్ల అప్పుకు మనకు పర్మిషన్ ఉండే. మన వాళ్ళు 54,000 కోట్ల అప్పు చేసిండ్రు. అట్లా కూడా పర్మిషన్ తీసుకొచ్చుకొని చేసుకున్నారు. ఈ 49,000 కోట్లు లేకపోతే 54,000 కోట్లు 12 నెలలకు, ఒక నెలకు కాదు 12 నెలలకు. ఈడ నెలకు 4,000 చిల్లర కోట్లు పడుతుంది ఈడ ఆల్రెడీ. ఈ లెక్కన యావరేజ్గా తీస్తే కూడా 49,000 కోట్లు వస్తుంది. కానీ ఇప్పుడున్న పతేరకు తెలంగాణకు 49,000 కోట్లు చేసే కెపాసిటీ కూడా లేదు. 30,000-35,000 కోట్లకు మించి చేయనికే లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మెయింటైన్ చేయాలి. వీళ్ళు 3 నెలలకే 14,000 కోట్లు పెట్టుకున్నారు. ప్లస్ ఇన్కమ్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. ఇన్కమ్ ఎట్లా పడిపోయిందో చూపిస్తాను నేను మీకు. వేరే స్టేట్స్తో పోలిస్తే అన్ని దేశమంతా అట్లే ఉంది అని చెప్తారు కొంతమంది. కానీ దేశమంతా అట్లా ఉందా, దేశమంతా అట్లాంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పే ప్రయత్నమే ఇది స్టేట్ వైజ్ గ్రోత్ జిఎస్టీ రెవెన్యూ డ్యూరింగ్ మార్చ్ 2025. మార్చ్ అంటే పోయిన నెలనే. జిఎస్టీ రెవెన్యూస్ అంటే మనకు అర్థం కదా. చాలామంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఈ హోటల్స్ లేకపోతే కంపెనీలు నడిపించే వాళ్ళు, షాప్స్, మనం కూడా కడతాం కదా. జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని కడతాం కదా. ఒకసారి ఎట్లుందో చూడండి. మార్చి 2024, మార్చి 2025 గ్రోత్ పర్సెంటేజ్ అని ఉంది ఇక్కడ. చూస్తే ఉత్తరప్రదేశ్ 10% గ్రోత్. ఉత్తరప్రదేశ్ మనం పొద్దుగాలు వేస్తే మన వాళ్ళు అంటారు కదా, ఉత్తరప్రదేశ్లో మొత్తం నిరుద్యోగం ఉంది, లేకపోతే ఉత్తరప్రదేశ్ మొత్తం దివాలా తీసింది, ఉత్తరప్రదేశ్లో అసలు ఎవరు చదువుకున్న లేడు, ఇట్లా మాట్లాడతారు పొద్దుగాలు వేస్తే. వాళ్ళు 10% గ్రోత్ ఉంది. బీహార్ 30%. అతి ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్న రాష్ట్రం బీహార్. బీహార్ వాళ్ళు వచ్చి మన దగ్గర పనిచేస్తారు. కానీ వాళ్ళు 30% పెరిగింది గవర్నమెంట్కి ఇన్కమ్. అంటే మనం అక్కడ ఎక్కువ కొనుగోలు బిజినెస్ ఎక్కువైతున్నట్లు లెక్క. బీహార్లో 30% బిజినెస్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. కర్ణాటక చూస్తే 4% హైకు. కర్ణాటక కూడా 4% మంచిగానే ఉంది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కేరళ 9%, తమిళనాడు 7% అప్పు ఉంది. మన రాష్ట్రానికి వచ్చే వరకు తెలంగాణ 0%. మన దగ్గర ఏం లేదు, 0. అది కూడా మార్చిలో కొద్దిగా బిజినెస్ ఎట్లుంటాయి అంటే క్లియరెన్స్ బిజినెస్లు ఎక్కువ ఉంటాయి మార్చిలో. ఎవ్రీ ఇయర్ మార్చిలో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా కలెక్షన్స్ అవన్నీ కూడా పాత బకాయిలు ఏమైనా ఉంటాయి. మనం చూడలేదా మన దగ్గర మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఈ జిహెచ్ఎంసీ లేకపోతే వివిధ రకాల మున్సిపాలిటీస్ ఆఫర్ పెట్టి మరి ఇంట్రెస్ట్లు 90% మీకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి డబ్బులు వసూలు చేసినారు. అట్లా ఉంటుంది. మొత్తం లెక్క సెటిల్ చేయడానికి మార్చిలో ఎక్కువ ఆపరేషన్స్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు. అట్లా కూడా 0% ఉంది. ఒకవేళ మార్చిగా ఆపరేషన్స్ లేకపోతే మైనస్ ఉండేది, అంటే తగ్గిపోయేది. ఇంకా మొత్తం ఆల్ స్టేట్స్ నాకు తెలిసి ఒక తెలంగాణ తప్ప అన్నీ ఇంతో అంతో పెరిగినాయి, లేకపోతే కొన్ని ఉన్నాయి. మణిపూర్, మిజోరాం వాళ్ళతో మనం పోల్చుకోలేము. వాళ్ళ దగ్గర ఉండే వాతావరణం మీరు గుట్టలు పుట్టలు తప్ప వాళ్ళ దగ్గర ఏమి ఉండదు కాబట్టి మనం పోల్చుకోలేము. మేఘాలయ 26% హైక్ ఉంది. మొత్తం పెరిగినాయి, లేకపోతే మైనస్ ఉన్నాయి పనికిరాని. దాద్రా అండ్ నగర్ హవేలీ మన తెలంగాణ డామండ్ పోల్చుకోలేము. కానీ తెలంగాణకు వచ్చే వరకు
జీరో. మిగతా చూడండి 17%, 13%. ఇక్కడ చూడండి స్టేట్స్ చూడండి, త్రిపుర 32% హైక్, మనది మాత్రం జీరో. తెలంగాణ జీరో జిఎస్టీ ఇంక్రీజ్. ఎనీవే ఇన్కమ్ తగ్గిందని చెప్పడానికి, గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గుతుంది, గవర్నమెంట్ చేసే అప్పు పెరుగుతుంది. ఎంత మెయింటైన్ చేసినా ఒక 4-5 నెలల కన్నా ఎక్కువ మెయింటైన్ చేసే పరిస్థితి లేదని ఫైనాన్స్ బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఫోన్లో మాట్లాడితే. ఒక 4-5 మెయింటెనెన్స్ కన్నా తెలంగాణ ఎక్కువ మెయింటైన్ చేసే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలైనా, స్కీమ్స్ అయినా, ఇప్పుడు ఇస్తున్న స్కీమ్స్ కొత్త స్కీమ్స్ కాదు సుమా, ఇప్పుడు ఇచ్చిన 2000 లేకపోతే ఇప్పుడు ఇస్తున్న మిగతా స్కీమ్స్ ఏమున్నావో అవి 4-5 నెలల కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ వెళ్ళే పరిస్థితి లేదు. 4 నెలల తర్వాత ఎవడు కాపాడుతాడో, ఎట్లా కాపాడతారో, ఏమవుతుందో ఏం తెలియదు. ఇప్పుడే రైతు భరోసా సగం ఇచ్చారు తెలుసు మీకు, రుణమాఫీ సగం అయింది, అది కూడా మీకు తెలుసు. ఇక వేరే కొత్త స్కీమ్స్ ఏవి లాంచింగ్ లేవు. ఎనీవే పరిస్థితి ముందు చాలా దారుణంగా ఉందని ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.